రాజమండ్రిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. సాంఘిక సంక్షేమ స్వగృహంలో 10వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం చేశాడు. అన్న వద్ద నుంచి డబ్బులు తీసుకుంటానని చెప్పి బాలిక బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. బాలికను డ్రాప్ చేసి పుష్కర్ ఘాట్కు తీసుకెళ్లాడు యువకుడు. మాయమాటలు చెప్పి బాలికను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు రావులపాలెంకు చెందిన అజయ్. హాస్టల్కు తిరిగొచ్చిన బాలిక పరిస్థితిని గమనించి ప్రశ్నించడంతో అత్యాచార వ్యవహారం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న దీపావళి అని చెప్పి ఒక మైనర్ గర్ల్ హాస్టల్లోంచి వాళ్ళ వార్డెన్ని పర్మిషన్ అడిగి బయటకు వచ్చి ఒక అబ్బాయి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఒక లాడ్జికి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మీద రేపు చేయడం జరిగింది. దానిపై పోక్సో మరియు రేపు కింద మేము సెక్షన్ వేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసాం. ప్రస్తుతం ఆ బాధితురాలని మన గవర్నమెంట్ హాస్పిటల్కి పంపడం కూడా జరిగింది. ఈ ముద్దాయిని త్వరలో పట్టుకుంటాం. అందరికీ చెప్పడం ఏంటంటే, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ నిర్వహించే అందరూ కూడా ఈ యొక్క స్టూడెంట్స్ మీద వాళ్ళ యొక్క వ్యక్తిగత చర్యల మీద కూడా మీరు నిఘా పెట్టాలి. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటి. ఇదే అంశంపై అప్డేట్స్ హరీష్ని అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ఇలాంటి హాస్టల్స్లలో ఫుడ్ కూడా సరిగా ఉండదు, అలాంటిది ఇప్పుడు రక్షణ కూడా లేకుండా పోయింది అమ్మాయిలకి. అసలు పేరెంట్స్ పర్మిషన్ లేకుండా బయట వ్యక్తులతో ఎలా పంపించారు? పూర్తి వివరాలు ఏంటి? సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు ఇతర ప్రాంతాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చుంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు సంబంధించి హాస్టల్లో ఉంచుతూ అదేవిధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో అక్కడ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంఘటన చెందిన పరిస్థితుల్లో విద్యార్థిని బయటకి తన అన్న వచ్చారు, డబ్బులు తీసుకొచ్చారు, వెళ్ళి తీసుకోవాలని వార్డెన్ పర్మిషన్ అడగడం జరుగుతుంది. దాంతో వార్డెన్ పంపిస్తారు. సాధారణంగా ఇతర ప్రాంతాల నుంచి బంధువులు వచ్చినప్పుడు డైరెక్ట్ హాస్టల్ దగ్గరికి వచ్చే అందజేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు చెప్పిన కేసులో మాత్రం బయట వాళ్ళ అన్న వచ్చారు, అక్కడ డబ్బులు తీసుకొచ్చారు, తీసుకోవాలనే ఉద్దేశంతో బయటకు వెళ్ళడం జరిగింది. అప్పటికి అమ్మాయిని ట్రాప్ చేసిన అజయ్ అనే ఇంకొకడు అమ్మాయిని అక్కడి నుంచి బైక్ మీద రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర తీసుకెళ్ళి అతనితో పాటు అతని మిత్రుడు కూడా ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి మాయమాటలు చెప్పి ఒక లాడ్జికి తీసుకెళ్లి లైంగిక పాల్పడినట్టు చెప్తున్నారు. అనంతరం ఆ సంఘటన జరిగిన తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి హాస్టల్ దగ్గర దేవిచర్ ప్రాంతంలో చెప్పేశారని చెప్తున్నారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆర్డర్ ఐడెంటిఫై చేసి గట్టిగా నిలబేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. టోటల్ పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వారికి తల్లిదండ్రులు అదేవిధంగా స్థానిక వివిధ సంఘాల ప్రతినిధులు కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ సంఘటన జరగడానికి కారణాలను ప్రధానంగా హాస్టల్లో వాటిని ఎందుకు బయటకు పంపాల్సి వచ్చింది, ఈ సంఘటన ఎవరున్న విషయాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ. ఓకే హరీష్, థ్యాంక్ యూ.